టీటీడీ చుట్టూ ఏపీలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టీటీడీ ప్రస్తుత చైర్మన్ పై భూమన చేసిన వ్యాఖ్యలకి టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఆలయ ప్రతిష్టని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు కూటమి నేతలు. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు, మాజీ చైర్మన్ భూమన ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు చేసుకుంటూనే ఉన్నారు. తనతో పాటు టీటీడీపై భూమన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని విమర్శలు కూడా చేశారు. తనపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ కూడా చేశారు. మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా. భూమన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జిరాక్స్ సెంటర్ నడిపిన భూమనకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. మరి తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిరుపతిలో జిరాక్స్ సెంటర్ నడిపినటువంటి పరిస్థితి, చరిత్ర నీకు గుర్తు లేదా? భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆరోపణల్ని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేవలం టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తే వీళ్ళ మనసులో ఉన్నటువంటి మతం వేరు, వీళ్ళు ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు, బయటికి నటించేటువంటి నటన వేరు. కాబట్టి టీటీడీ మీద చేసేటువంటి ఆరోపణల్ని, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చేసేటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఛాలెంజ్కు భూమన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పులివర్తి నాని. ఒరిజినల్ క్రిస్టియన్ సోదర్స్ ఎక్కడ కానీ టీటీడీ పైన మాట్లాడట్లేదు, ఒరిజినల్ ముస్లిం సోదరులు ఎక్కడ మాట్లాడట్లేదు, కన్వర్టెడ్ అయిన వాళ్ళే ఇదేదో చేస్తున్నారని ఆయన నిన్న ఒక సవాల్ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ గారు కానీ ఎవరైనా వచ్చి కోనేరులో మునిగి ప్రసాదం తీసుకుని వెళ్ళండి, మీకు చెప్పింది తింటానని. దానికే మీకు సమాధానం చెప్పాలి. స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తే కర్మ అనుభవించక తప్పదని భూమనను హెచ్చరించారు పులివర్తి నాని. వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని అంటున్నారు కూటమి నేతలు.